నమస్తే. ఐబొమ్మ రవి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. గత కొన్ని రోజుల క్రితం అయితే పైరసీ సినిమా అంటే కొత్త కొత్త సినిమాలు పైరసీ చేసి ఆ కేసులో అయితే అరెస్ట్ అయ్యి ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో అయితే ఉన్నాడు. ఈరోజు అయితే ఆ రోజు నుంచి పలుమార్లు అయితే విచారణ చేపట్టిర్రు, కోర్టులో ప్రొడ్యూస్ చేసిర్రు, పోలీసులో కస్టడీ కూడా తీసుకున్నారు, రకరకాలుగా అయితే చేసినారు. అదంతా అయితే నడుస్తుంది. మరొక వైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఐబొమ్మ రవి అనే వ్యక్తి అయితే మరి పేద మధ్యతరగతి వాళ్ళ కోసం సినిమాలు ఈ విధంగా చేసి మరి అందరికీ ఫ్రీగా చూపిస్తున్నాడని చెప్పేసి అతనికైతే చాలా మద్దతు అయితే కనిపిస్తుంది. మరొక వైపు అది చట్టరీత్యా ఏదైతే సినిమాలు అనేది పైరసీ చేయడం చట్టం ప్రకారం నేరం కాబట్టి అట్లా చేయకూడదని చెప్పేసి మరికొందరి వాదన. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి సంబంధించిన బెయిల్ పైన విచారణ అయితే ఈరోజు అయితే జరగనుంది. అంటే ఏం జరుగుతుంది, రవికి బెయిల్ వస్తుందా లేదంటే బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? ఇప్పటికే 5 కేసులు అయితే అతని పైన అయితే నమోదు చేసిర్రు. ఈ ఏదైతే సినిమాలకు సంబంధించిన కంటెంట్ అట్లాగే కాపీరైట్కి సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం కూడా అతని పైన కేసులు అయితే నమోదు చేసారు. పలుమార్లు అయితే కోర్టుకైతే వెళ్ళి విచారించారు. మరి ఎందుకు చేశారు దీని గురించి మొత్తం కూడా పోలీసులు అయితే దానికి సంబంధించిన వివరాలు అయితే సేకరించే పనిలో ఉన్నారు. ఈ రోజైతే మరి నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే హాజరుపరచనున్నారు ఐబొమ్మ రవిని. మరి ఈరోజు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉంటుందో మరి రవికి సంబంధించిన బెయిల్ పిటిషన్ అయితే ఈరోజు విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం మరి రవికి బెయిల్ వస్తుందా లేదా అనేది అయితే కోర్టు కాసేపట్లో అయితే చెప్పబోతుంది. ఇంకా ఐబొమ్మ రవి అయితే మరి కొత్త కొత్త సినిమాలు కావచ్చు ఇవన్నీ కూడా తన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఐబొమ్మ అట్లాగే బెప్పం టీవీకి సంబంధించిన వెబ్సైట్లో పోస్ట్ చేశాడని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ పోలీసులు చెప్తున్న ప్రకారం ఏంటంటే మరి చాలాసార్లు విచారణ అయితే జరిగింది. ఐబొమ్మ రవిని కూడా మొత్తం విచారించారు, ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి కూడా. ఐబొమ్మ రవి ఇక్కడ అంటే ఇండియాలో ఉండకుండా కరేబియన్ దీవులలో వండుకుంటూ ఈ సినిమాలు కొత్త కొత్త సినిమాలు ఏవైతే వస్తాయో వాటిని అయితే పైరసీ చేయడం, అట్లాగే ఐబొమ్మలో తన వెబ్సైట్ ఏదైతే బెప్పం వెబ్సైట్ ఉంటుందో అందులో పెట్టి మరి ప్రజలందరికీ కూడా ఫ్రీగా చూపించడం, అట్లాగే దానికి సంబంధించి ఏవైతే సినిమాలు చూపిస్తున్నందుకు గాను ఆ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్లో చాలా వేల కోట్లు అంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాడని చెప్పేసి కూడా ఆ పోలీసుల దర్యాప్తులో అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అతను చాలా వరకు అయితే డబ్బులు సంపాదించడానికి అయితే మరొక వైపు పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అతను రవి ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తను డైరెక్ట్గా ఈ పైరసీ సినిమాలు ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా నేనైతే పైరసీ చేయట్లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేశానని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. అంటే తను సొంతంగా సినిమాలను పైరసీ చేయకుండా వేరే వ్యక్తుల దగ్గర నుంచి కొని తన వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో వెబ్సైట్లో మరి అప్లోడ్ చేయడం, అక్కడి నుంచి డబ్బులు సంపాదించడం, ఖరీదైన విల్లాలు బంగ్లాలు, అతని ఫారెన్ టూర్లు, ఇవన్నీ కూడా అట్లా ఉండేది అతని లైఫ్ స్టైల్ అని చెప్పేసి కూడా పోలీసులు అయితే కొన్ని కీలక సమాచారం అయితే బయటికి చెప్పడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతం అయితే ఐబొమ్మ రవి పోలీసుల అదుపులో అయితే ఉన్నాడు. అతనికి బెయిల్ వస్తుందా లేదా అనేది అయితే కోర్టు ఈరోజైతే చెప్పబోతుంది. మరి తను దాదాపు 2000 పైగా అంటే 2000 సినిమాలకు పైగా పైరసీ చేశారు అని చెప్పేసి పోలీసులు అయితే ఇప్పటివరకు చెప్పారు. ఆ 2000 సినిమాలు కూడా తనైతే డైరెక్ట్గా పైరసీ చేయలేదు, వేరే వ్యక్తుల నుంచి కొన్నా అని చెప్పేసి కూడా రవి అయితే పోలీసులకు అయితే చెప్పాడు. మరి ఎవరి నుంచి కొన్నారు, అతనికి ఎవరు అమ్మారు, ఈ డీల్ అంతా కూడా ఎట్లా జరిగిందని చెప్పేసి పోలీసులు మొత్తం కూడా దీని గురించి అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు టెలిగ్రామ్ అంటే ఇదంతా కూడా టెలిగ్రామ్ వేదిక గ్రూపులు తయారు చేసి కూడా సినిమాలు అన్నీ కొనుగోలు చేసి అందులో పెట్టినట్లుగా జరుగుతుంది. మరి ఎప్పుడైతే రవి అరెస్ట్ అయిన అంటే ఐబొమ్మ రవి అంటే ప్రస్తుతం ఐబొమ్మ వెబ్సైటే తెలుసు, అప్పటి వరకు ఐబొమ్మ రవిని మాత్రం ఎవరైతే చూడలేదు. తన సొంత ఊరు వచ్చేసి వైజాగ్. వైజాగ్ నుంచి అయితే హైదరాబాద్కు వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి కొన్ని రోజులు అందులో పనిచేసి మరి ఈ దారిని అయితే ఎంచుకున్నాడని చెప్పేసి ఇప్పటికే చాలామంది అంటే రవి వాళ్ళ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది మీడియాతో మాట్లాడుతూ. మరి తనకు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అంటే తన భార్య తనకు విడాకులు ఇవ్వడం, ఇలాంటి ఇష్యూస్ వల్ల తను ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పేసి కూడా పోలీసులు అయితే వాళ్ళ అనుమానం అయితే వ్యక్తం చేసినారు. మొత్తానికైతే ఐబొమ్మ రవి చాలా 5 ప్లస్ ఇంకా 2 కేసులు కూడా పోలీసులు అయితే నమోదు చేశారు. మొత్తం 7 కేసుల్లో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పోలీసుల అదుపులో ఉన్నటువంటి వ్యక్తి మరి కొందరైతే మరి లాయర్ ఎవరైతే అడ్వకేట్ ఉంటారో మరి అడ్వకేట్కు
వైజాగ్కి సంబంధించిన ఒక అడ్వకేట్ కూడా మరి ఐబొమ్మకు సంబంధించిన రవికి బెయిల్ పిటిషన్ కూడా మంజూరు అంటే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సో అదైతే ఈ రోజు అయితే విచారణకైతే రానుంది. ఈరోజు మరి రవికి బెయిల్ వస్తుందా లేదా అని చూడాలి. మరొక వైపు ఇది చాలామంది అంటే సోషల్ మీడియాలో దాదాపు ఎక్కువ మెజారిటీ ప్రజలైతే ఐబొమ్మ రవికి అయితే మద్దతుగా నిలబడ్డాడు. ఏదైతే సినిమాకి సంబంధించి మరి సామాన్యుడు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు సినిమాకు పోయే పరిస్థితి లేదు, అక్కడ సినిమాలు చూసే పరిస్థితి లేదు, టికెట్ల రేట్లు కావచ్చు, పాప్కార్న్ రేట్లు కావచ్చు, సో ఇవన్నీ కూడా విపరీతమైన పెరిగిన నేపథ్యంలో మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమాకు పోయే పరిస్థితి లేనందువల్ల మరి ఇలాంటి వెబ్సైట్ను ఆశ్రయించి చూస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరొక వైపు నిర్మాతలు అట్లా చూడడం కరెక్ట్ కాదు, అది వెబ్సైట్లో అది చట్టరీత్యా నేరం కాబట్టి అట్లా చూడడం తప్పు అని చెప్పేసి కూడా మరికొందరు అయితే అంటున్నారు. సో మెజారిటీ పీపుల్ అయితే మరి ఐబొమ్మకు అయితే మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా అది చట్టంపరంగా నేరం అని చెప్పేసి కూడా మరొకరు అయితే అంటున్నారు. సో మరి ఈరోజు నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని అయితే అక్కడ విచారణకు అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా మరి కాసేపట్లో అసలు ఐబొమ్మ రవికి బెయిల్ వస్తుందా రాలేదా అని చెప్పేసి కొద్దిసేపట్లో అయితే తెలియబోతుంది.